ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ తో క్వాలిటీ ఎడ్యుకేషన్ అందిస్తుంది ఫ్యూచరిస్టిక్ ఎడ్యు ఇనిషియేటివ్స్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ టాకింగ్ పాయింట్ విత్ కవిత. ద గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్ ఫుట్బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ 72 గంటల పర్యటనలో భాగంగా భారతదేశానికి చేరుకున్నారు. ఈ రోజు తెల్లవారుజామున 2:26 కోల్కతాలో ల్యాండ్ అయ్యారు. కోల్కతాలో ల్యాండ్ అయిన తర్వాత మళ్ళీ తిరిగి హైదరాబాద్కి చేరుకునే వరకు ఏం జరిగింది అనేది ఇప్పుడు మనం చూద్దాము. ఈరోజు ఉదయం తెల్లవారుజామున 2:26 కోల్కతా ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినటువంటి మెస్సీకి అపూర్వమైనటువంటి ఘన స్వాగతం లభించింది. 14 ఏళ్ల తర్వాత, అంటే 2011లో మెస్సీ భారతదేశానికి వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఈ రోజు మాత్రమే ఆయన వచ్చారు. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ విజువల్ కోల్కతాలో ఉన్నటువంటి సాల్ట్ లేక్ స్టేడియంలో మెస్సీ అభిమానుల మధ్యలో కాసేపు ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతారు అనేటువంటి ప్రచారం జరిగింది. ఆ నేపథ్యంలోనే డిస్ట్రిక్ట్ యాప్ నుంచి దాదాపుగా 4,000 నుంచి 12,000 రూపాయల వరకు ఒక్కొక్క టికెట్ని వాళ్ళు కొనుక్కున్నారు. ప్రీమియం టికెట్లను కొనుక్కున్నారు. పొద్దటి నుంచి మెస్సీ కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. యాక్చువల్గా ది నిర్వాహకులు మాత్రం, ఆర్గనైజర్స్ మాత్రం చెప్పారు అక్కడ మెస్సీ ఈరోజు ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నాడని. తన వెరీ క్లోజ్ ఫ్రెండ్స్తో కలిసి ఆయన విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి ఈరోజు ఉదయం వర్చువల్గా, యాక్చువల్గా తను అక్కడికి పర్సనల్గా వెళ్ళి షారుఖ్ ఖాన్తో కలిసి 70 అడుగుల మెస్సీ తన విగ్రహాన్ని తానే ఆవిష్కరించుకోవాల్సినటువంటి ఒక సిచ్యువేషన్, అలాంటి ఈవెంట్ను కూడా ఆర్గనైజర్లు ఏర్పాటు చేశారు. ఫర్ ద ఫస్ట్ టైం భారతదేశంలో, అందులోనూ కోల్కతాలో ఒక ఫుట్బాల్ క్రీడాకారుడి విగ్రహాన్ని, అందులోనూ 70 అడుగుల విగ్రహాన్ని ఏర్పాటు చేస్తే దాన్ని వర్చువల్గా మాత్రమే మెస్సీ దాన్ని ప్రారంభోత్సవం చేయాల్సి వచ్చింది. బట్ ఇక్కడే అసలైనటువంటి తతంగం అంతా కనిపిస్తోంది. సో మెస్సీ చూడడానికి వచ్చినటువంటి భారీగా అభిమానులు, సాల్ట్ లేక్ స్టేడియం 80,000 మంది మెస్సీ అభిమానులతో నిండిపోయింది. బట్ వారంతా మెస్సీని చూడనీయకుండా చేసినటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో దాంతో కంప్లీట్గా మెస్అప్ అయిపోయింది. కుర్చీలను విరగ్గొడుతున్నటువంటి అభిమానులను మనం చూస్తున్నాము. వాళ్ళు వెంట తెచ్చుకున్నటువంటి ప్లకార్డులు కావచ్చు, ఫ్లెక్సీలు కావచ్చు, కుర్చీలు, ఎట్ ద సేమ్ టైం అక్కడ ఉన్నటువంటి ఫెన్సింగ్, దేనికది విరగ్గొట్టినటువంటి పరిస్థితి. సో అక్కడ మెస్అప్ చేసి అక్కడ ఉన్నటువంటి ప్రేక్షకులు, అభిమానులు మెస్సీని చూడలేకపోవడంతో ఎలాంటి రచ్చ చేశారు, ఎలాంటి హంగామా చేశారు అనేటువంటి విజువల్స్ అన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి. 2011 తర్వాత, 14 ఏళ్ల తర్వాత ఫర్ ద ఫస్ట్ టైం మెస్సీ ఇక్కడికి వస్తే ఆయన్ని చూడనివ్వలేదు అనేది. సో ఇక్కడ మనం గోల్ పోస్ట్ అనేది కూడా చూస్తున్నాము. యాక్చువల్గా ప్రచారం మాత్రం అక్కడ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడుతాడు అనేటువంటి ప్రచారం కూడా జరిగింది. బట్ ఆ హైడ్ చేశారు. కేవలం మెస్సీ అక్కడ ఉండి మాట్లాడబోతున్నాడు, అట్ ద సేమ్ టైం తన విగ్రహావిష్కరణకు వెళ్తాడు. అండ్ ఇక్కడ మనకు విజువల్స్లో కనిపిస్తోంది 80,000 మంది ప్రేక్షకులకు సంబంధించి ఒక్కసారిగా అసహనం, ఆగ్రహం, ఆవేశం వెల్లువెత్తుతాయి. సో బోల్డ్ అంతా హైప్ కనిపించింది, ఎక్సైట్మెంట్ అనేది ఉంది. ద గ్రేటెస్ట్ స్టార్, ఒక ఫుట్బాల్ దిగ్గజం మన దగ్గరికి వస్తున్నాడు. అందులోనూ కోల్కతా అనగానే ఫుట్బాల్కి సంబంధించి వీరాభిమానం అనేది కనిపిస్తుంది. కోల్కతా మన భారతదేశానికి సంబంధించి ఒక ప్రైమ్ ప్లేస్గా ఉంది ఫుట్బాల్కి. సో ఇక్కడ మనం చూస్తున్నాం పేపర్లని విసిరేస్తున్నటువంటి, వాటర్ బాటిల్స్ని విసిరేశారు, కుర్చీల్ని విసిరేశారు, అక్కడ కనిపించిన దాన్నల్లా ధ్వంసం చేసినటువంటి అభిమానం. దీన్నంతా జస్టిఫై చేయొచ్చు అనేటువంటి మాటలు కూడా వినిపిస్తున్నాయి. యాక్చువల్గా అభిమానంలో ఇంత ఆగ్రహం తలెత్తడానికి, అందులోనూ పర్టికులర్గా తమ అభిమాని వచ్చినప్పుడు ఎందుకని ఇంత ఆవేశానికి లోనయ్యారు అనేది, దీని మీదే ఇప్పుడు మమతా బెనర్జీ అయితే ఒక ఎంక్వైరీ కమిషన్ని ఏర్పాటు చేశారు. యాక్చువల్గా ఏం జరిగింది అనే దానితో మెస్సీతో పాటుగా అభిమానులకు కూడా మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పారు. బట్ అక్కడ ఏం జరిగింది, ఇంత ఆగ్రహావేశాలు ఎందుకు లోనయ్యాయి అంటే, మెస్సీతో పాటుగా అక్కడ పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు, పొలిటీషియన్స్ ఉన్నారు, దీంతో పాటుగా అక్కడ క్రికెటర్స్ ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి హూ అండ్ హూ వాళ్ళందరూ కూడా మెస్సీని చూడడానికి, మెస్సీతో పాటుగా ఆయన గ్రౌండ్లో కలియ తిరుగుతున్నప్పుడు మెస్సీతో పాటుగా కనిపించారు. మెస్సీతో పాటు వాళ్ళు కలిసి తిరగడం ప్రారంభించారు. యాక్చువల్గా మెస్సీ ఎక్కడున్నాడు అనేది ఐడెంటిఫై చేయడం కోల్కతాలో ఉన్నటువంటి అభిమానులకి చాలా కష్టతరంగా మారింది. ఆ నేపథ్యంలోనే మెస్సీని వాళ్ళు గుర్తించలేకపోయారు. తమ అభిమాన ఫుట్బాల్ ప్లేయర్ కోసం దాదాపుగా ఒక నెల శాలరీని పెట్టి కొన్ని నెలలుగా ఎదురు చూస్తున్నారు. ఇది లైఫ్ టైంలో వచ్చేటువంటి ఒక అరుదైన మూమెంట్గా వాళ్ళు భావించారు. సో
అంత పెద్ద క్రౌడ్ మెస్సీతో పాటుగా గ్రౌండ్ అంతా కలియతిరింది. కానీ ఇమాజిన్ ఇందులో ఎక్కడ మెస్సీ ఉన్నాడు అనేది. అందులో ప్రతి ఒక్కరూ బ్లాక్లోనే కనిపించారు, బట్ మెస్సీ ఎక్కడున్నాడు అనేది ఐడెంటిఫై చేయడం కష్టమైంది. ఈ క్రౌడ్లో, ఇంత క్రౌడ్లో మెస్సీని గుర్తించడం అనేది ఒక నిస్సహాయ స్థితి అనేది ఏర్పడింది. దాంతోనే అసహనం అనేది కూడా కనిపించింది. సో ఇంత కూల్గా, అంత కంఫర్టబుల్గా వచ్చినటువంటి మెస్సీ కనీసం ఓపెన్ టాప్ జీప్లో అయినా స్టేడియం లోపల కలియ తిరిగితే బాగుండేది. అలా అయినా కనీసం మేము మెస్సీని చూసేవాళ్ళం. ఎక్కడ చెయ్యి ఊపినట్టుగా కానీ, కనీసం మెస్సీ అనేటువంటి తన టీషర్టును కానీ, తన జెర్సీని కాను తను వేసుకోకపోయేసరికి మెస్సీని గుర్తుపట్టలేనిటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ నేపథ్యంలోనే అక్కడ గొడవ జరిగింది, నానా రచ్చ జరిగింది, రభస గందరగోళం. ఈ నేపథ్యంలోనే అన్ని కార్యక్రమాల్ని మెస్సీ క్యాన్సిల్ చేసుకున్నటువంటి పరిస్థితి. యాక్చువల్గా సౌరవ్ గంగూలీని ఆయన మీట్ అవ్వాల్సి ఉంది. షారుఖ్ ఖాన్తో కలిసి వర్చువల్గా తన విగ్రహాన్ని ప్రారంభోత్సవం అన్వీలింగ్ చేసినప్పటికీ కూడా మమతా బెనర్జీని కలవాల్సి ఉంది. సో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీని కలవాల్సి ఉంది. వాటన్నిటిని క్యాన్సిల్ చేసుకొని మెస్సీని తనకున్నటువంటి వ్యక్తిగత సహాయ సిబ్బంది, వ్యక్తిగత సెక్యూరిటీ గార్డులు మళ్ళీ తీసుకెళ్ళి హోటల్ రూమ్కి తీసుకెళ్ళినటువంటి పరిస్థితి. సో ఎక్కడికక్కడ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. అబ్రప్ట్గా ప్రోగ్రామ్ ఎండ్ అయిపోయేసరికి అసహనం అనేది కనిపించింది. సో అక్కడి నుంచి బయలుదేరినటువంటి మెస్సీ 4 గంటలకి హైదరాబాద్లో ల్యాండ్ అవ్వబోతున్నారు. అక్కడి నుంచి ఫలక్నుమా ప్యాలెస్కి చేరుకుంటారు. సో ఎంపిక చేసినటువంటి ఫస్ట్ 100 మెంబర్స్ ఎవరైతే 10 లక్షలు కట్టారో వాళ్ళతో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమం ఉంటుంది. వారితో మెస్సీ ఫోటోలు దిగబోతున్నారు హైదరాబాద్కి సంబంధించి. ఆ తర్వాత 6:30కి ఉప్పల్ స్టేడియంకి చేరుకుంటారు. అక్కడ 20 నిమిషాల పాటు ఫుట్బాల్ మ్యాచ్ ఉంటుంది. లాస్ట్ 5 నిమిషాల్లో సీఎం రేవంత్ రెడ్డితో కలిసి మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడబోతున్నారు. అదే టైంకి రాహుల్ గాంధీ కూడా వస్తారు, ఆ మ్యాచ్ని చూస్తారు. ఆ తర్వాత మెస్సీ ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత ఫలక్నుమా ప్యాలెస్కి వెళ్తారు. అక్కడ నుంచి రెస్ట్ తీసుకుంటారు. ఆ తర్వాత ముంబైకి వెళ్తారు. ముంబై నుంచి ఢిల్లీకి వెళ్తారు. ఢిల్లీలో కూడా అక్కడ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలిసిన తర్వాత ఈ 72 గంటల షెడ్యూల్ మెస్సీది కంక్లూడ్ అయిపోతుంది. సో అక్కడ కోల్కతాలో జరిగినటువంటి ఈ ఇన్సిడెంట్ చూసిన తర్వాత హైదరాబాద్లో ఇప్పుడు విపరీతమైనటువంటి క్రౌడ్ని ముందు నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. ఎక్సైట్మెంట్ కూడా ఉంది. కాబట్టి ఫస్ట్ డే 2500 మందితో ఈ ఫుట్బాల్ మ్యాచ్ జరగబోయేటువంటి క్రికెట్ స్టేడియం, ఉప్పల్లో ఉన్నటువంటి క్రికెట్ స్టేడియం చుట్టూ విపరీతమైనటువంటి పోలీసుల పహారాని, భద్రతని ఏర్పాటు చేశారు. బందోబస్తు కోసం పోలీసుల్ని మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. సో అక్కడైతే విపరీతమైన హైప్ ఉంది. కనీసం ఆర్గనైజర్స్, ఈవెంట్ మేనేజర్స్ మెస్సీ ఫుట్బాల్ మ్యాచ్ ఆడతాడని టికెట్లు అమ్ముకున్నప్పటికీ ఆ మ్యాచ్ ఆడడం అనేది అక్కడ లేదు, షెడ్యూల్లో లేదు. బట్ ఆ క్లారిఫికేషన్ ఇవ్వలేకపోయారు కాబట్టి ఈ తతంగం, ఈ గొడవంతా కనిపించింది. ఈ నేపథ్యంలోనే ఎంక్వైరీ కమిటీని సీఎం మమతా బెనర్జీ ఏర్పాటు చేసినప్పటికీ అక్కడ యాక్చువల్గా ఈ ప్రోగ్రాంలో ఏం జరిగింది, ఎందుకు ఇంత గందరగోళం ఏర్పడింది, ఒక మ్యాచ్ కోసం ఇంత టికెట్లని పెట్టుకుంటారా అనే దాంతో ఇప్పుడు గవర్నర్ కూడా ఒక ఎంక్వైరీకి ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. మెస్సీ ఈవెంట్కు అంత రేట్ ఎందుకు పెట్టారు అంటూ సర్కార్ని గవర్నర్ సివి ఆనంద్ బోస్ నిలదీసినటువంటి పరిస్థితి. అక్కడ రాష్ట్ర ప్రభుత్వానికి ఆయన లెటర్ కూడా రాశారు. ఒక టికెట్ ఎందుకని అంత ప్రీమియం రేట్లు పెట్టి చెల్లించాల్సి వచ్చింది? మాకు కంటిన్యూస్గా కాల్స్ వస్తున్నాయి, ఒక క్లారిటీ అనేది మిస్ అయిపోయింది. ఒక పర్సన్ కాసేపు ఒక స్టేడియంలో తిరగడానికి 4,000 నుంచి 12,000 రూపాయలు ఎలా వసూలు చేస్తారు అంటూ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ బోస్ రాష్ట్ర ప్రభుత్వానికి లెటర్ రాశారు. తమ అభిమాన నటుని ఒక్కసారి చూసేటువంటి అవకాశం కోసం నెలల తరబడి అక్కడ ఉన్నటువంటి అభిమానులందరూ ఎదురు చూశారు. బట్ వారందరూ మిస్ చేసుకునే పరిస్థితి ఎందుకు ఏర్పడింది? అందులోనూ నిర్లక్ష్యం ఎందుకు అనిపించింది? ఇలాంటి గందరగోళమైనటువంటి పరిస్థితి స్టేడియంలో ఎందుకు తలెత్తింది అనే దాని మీద ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి. అట్ ద సేమ్ టైం మీరు చెప్పేటువంటి క్లారిఫికేషన్ ఏముంది అనే దాంతో నివేదికను కూడా కోరారు. ప్రభుత్వాన్ని నిలదీశారు. ఈ నేపథ్యంలోనే సామాన్య ప్రజల మనోభావాలను సొమ్ము చేసుకునేందుకు ఒక వ్యక్తికి, అదే ఆర్గనైజర్కి ఎవరు అనుమతి ఇచ్చారు, ఈ మేరకు మీరు మాకు కంప్లీట్గా క్లారిఫికేషన్ ఇవ్వండి అనేటువంటి ఒక నివేదిక మాకు అందచేయాలి అని ఆయన నిలదీశారు. మెస్సీ మ్యాచ్ టికెట్ల కోసం ధరలు తమకు అందుబాటులో లేని విధంగా ఉన్నాయి, వాటిని పొందలేకపోయామని చాలామంది మాకు ఫిర్యాదులు చేశారు. లోక్భవన్కి, అంటే రాజ్భవన్ పేరు మార్చి లోక్భవన్ అయిన తర్వాత కాల్స్, మెయిల్స్ వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే అభిమాన ప్లేయర్ కోల్కతాకి వచ్చినప్పుడు సామాన్య ప్రజలు అతన్ని ఎందుకు చూడలేకపోయారు? ఇంత భారీ టికెట్లు పెట్టి కొంతమందితో మాత్రమే మెస్సీని ఎందుకు తిప్పించారు? కనీసం ఓపెన్ టాప్ ఫెసిలిటీ అయినా ఎందుకు కల్పించలేదు? ఇవన్నీ బోల్డని క్వశ్చన్ మార్క్స్ ఉన్నాయి. వివరణాత్మకమైనటువంటి నివేదికను
ఇవ్వాలి అంటూ గవర్నర్ లెటర్ రాశారు. ఈ నేపథ్యంలోనే ఎముకలు కొరికే చలిలో కూడా పొద్దున 2:26 అక్కడ ఎయిర్పోర్ట్ దగ్గర కూడా ఎదురు చూసినటువంటి అభిమానులకి అక్కడ నిరాశ ఎదురైంది. సాల్ట్ లేక్ స్టేడియంలో కూడా ఇంకోసారి నిరాశ ఎదురైంది. అందుకే ఇప్పుడు అక్కడ జరిగినటువంటి ఈ కార్యక్రమం ఉద్రిక్తత, ఒక రచ్చరచ్చ గందరగోళాన్ని జస్టిఫై చేసుకుంటున్నారు. బట్ వీటన్నిటికీ ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ కనిపిస్తోంది. ఎందుకని ప్రాపర్గా ఆర్గనైజ్ చేయలేకపోయారు? వసూలు చేసినటువంటి డబ్బులకి కనీసం ఒక జస్టిఫికేషన్, కనీసం దూరం నుంచి అయినా 80,000 మందిలో ఎందుకని మెస్సీ కనిపించలేదు? అదే క్వశ్చన్ మార్క్. ఆ నేపథ్యంలోనే హైదరాబాద్లో ఎలాంటి పరిస్థితులు ఉంటాయి అనేది. బట్ దీనికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుగానే ఏర్పాట్లు చేసింది. పటిష్టమైనటువంటి భద్రతని స్టేడియం చుట్టుపక్కల ఉంచింది. అట్ ద సేమ్ టైం స్టేడియంలో కూడా పోలీసులు అయితే ఏర్పాటు చేశారు. సో ఈ ఓవరాల్ మెస్అప్ గురించి మీరేమనుకుంటున్నారు? మెస్సీ కోసం జరిగినటువంటి మెస్అప్, స్టేడియంలో గందరగోళ పరిస్థితుల గురించి ఏమనుకుంటున్నారో కామెంట్స్ రూపంలో తెలియజేయండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share, and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.